వృశ్చిక రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. ఏం చేసినా కొన్ని పనులు వెనక్కి వెళ్ళడం జరుగుతుంది. ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు అష్టమంలో ఉన్నారు. రాశ్యాధిపతి షష్టమాధిపతి అయిన కుజుడు తృతీయంలో బలంగా ఉన్నారు. రాశ్యాధిపతి కూడా బలంగానే ఉంది. వ్యయ సప్తమాధిపతి అయిన శుక్రుడు చతుర్థంలో ఉన్నారు. స్థిరాస్తులకు సంబంధించిన విషయవహారాలు సానుకూలపడతాయి. ఖర్చులు అధికంగానే ఉంటుంది. వ్యయాధిపతి అయిన శుక్రుడు చతుర్థంలో ఉన్నారు. తృతీయ చతుర్థాధిపతి అయిన శని పంచమంలో ఉన్నారు. పిల్లల ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చదువు పట్ల శ్రద్ధ వహించాలి. వారు ఎలా చదువుతున్నారో వాళ్ళకి మంచి విద్యను కావచ్చు, ఉద్యోగం కావచ్చు, దగ్గరుండి మనమే చూసుకోవాలి అనే భావన ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా వ్యాపార సంబంధించిన విషయవహారాలు చిన్నగా నత్తనడుగా ఉంటుంది. ఏ పని చేసినా ముందుకు వెళ్ళడం, మళ్ళీ వెనక్కి రావడం, ఒక్కోసారి ఎందుకు ఇలా జరుగుతుందో అనే భావన కూడా ఉంటుంది. కాలం ప్రస్తుతం అంత అనుకూలంగా లేదు. ఏదైనా సరే సామరస్యంగా ఉంది. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకుని మీ పని మీరు చేసుకోవడం చెప్పదగినది. నలుగురిలోనూ పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. వృత్తి ఉద్యోగంలో కూడా పేరు ప్రఖ్యాతలకు ఎటువంటి లోటు ఉండదు. అయితే ఖర్చులు వంటికి అదుపులో ఉండవు అంతే. అయితే అవి మంచి ఖర్చుగా ఖర్చు చేస్తారు. భూమి కొనడం కానీ, లేదా బంగారం కొనడం కానీ, ఫ్లాట్ కానీ, ఇల్లు కానీ, లేదా కొన్ని అప్పులు తీర్చడం కానీ, ఇటువంటి వాటికి మీరు ధనాన్ని వెచ్చిస్తారు తప్ప వేరే ఇతర వ్యసనాలు కానీ దేనికి ఖర్చు పెట్టరు. ఇది ఒక మంచిదని చెప్పచ్చు. ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త వహించడం చెప్పదగినది. చిన్న హెల్త్ ఇష్యూస్ ఉండే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు చదువు మీద శ్రద్ధ ఎక్కువగా పెట్టడం అనేది చెప్పదగిన సూచన. ఎక్కువగా స్ట్రెస్ అనేది ఏర్పడుతుంది. ఎంత కష్టపడ్డా కూడా ఫలితం దక్కట్లేదే, బ్యాక్లాగ్స్ ఉండిపోయే అన్న భావన ఉంటుంది. ఇప్పుడు ఈ పరీక్షా సమయం కాబట్టి ఎంతవరకు మీరు శ్రద్ధ పెట్టి చదవగలుగుతారో అంత శ్రద్ధ పెట్టే. పక్క వాళ్ళు ఏం చేస్తున్నారో, ఎలా ఉంటారో మనకు సంబంధం లేదు. మన వరకు మనం ఎలా ఉన్నాము, మనం ఎలా ఎదగాలి, నలుగురిలో మనకు పేరు ప్రఖ్యాతలు ఎలా తెచ్చుకోవాలి అనే ఆలోచనతో ముందుకు వెళ్ళండి. ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పఠించడం, అదేవిధంగా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం చెప్పదగినది. విదేశీ సంబంధించిన విషయవహారాలు వెళ్దామనుకునే టైంకి ఏదో ఆటంకాలు రావడం, వెనక్కి రావడం ఇటువంటి జరుగుతుంటాయి. విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో కాస్త ఇబ్బందికరమైన వాతావరణం అని చెప్పవచ్చు. ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. గ్లైనింగ్ సంబంధించి థైరాయిడ్, బీపీ, షుగర్, వెన్నునొప్పికి సంబంధించిన విషయవహారాలు చాలా జాగ్రత్త వహించడం చెప్పదగినది. సంతానం మంచి సంబంధం వస్తుందా రాదా, ఇంతకాలం సంబంధం కోసం చూస్తున్నాం, ఏ సంబంధాలు కుదరట్లేదే అనే మనోవేదన ఎక్కువగా ఉంటుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల కూడా మెలకు అవసరం. కష్టానికి ప్రతిఫలం లభించే దశగా గ్రహగతులు ఉన్నాయి. మీరు ఎంత కష్టపడతారో ఫలితం అదే విధంగా వస్తుంది. ఖర్చులు కూడా అదుపులో ఉంచాలి. వచ్చిన ఖర్చు రూపాయికి 10 రూపాయలు ఖర్చు ఉంటుంది. ఆర్భాటాలు వెళ్లకుండా 10 మందిలోనూ హుందాగా ఉండాలి, సింపుల్గా ఉండాలనే మీ ఆలోచన విధానం అందరూ మెచ్చుకుంటారు. ప్రభుత్వ సంబంధించిన ఉద్యోగస్తులకు సానుకూలంగా ఉంది. బదిలీ అయ్యే అవకాశం గోచరిస్తుంది. ట్రాన్స్ఫర్ కావచ్చు, ప్రమోషన్ కావచ్చు వచ్చే అవకాశాలు లేకపోలేదు. ముఖ్యంగా టీచింగ్ ఫీల్డ్లో ఉన్నవారికి, అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్నవారికి, సివిల్ సర్వీసెస్లో ఉన్నవారికి ట్రాన్స్ఫర్స్ ఉండే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని, సుబ్రహ్మణ్య స్వామి అష్టకాన్ని పఠించడం చెప్పదగినది. అదేవిధంగా ఈ రాశి వారు ప్రతిరోజు హనుమాన్ ఒత్తులతోటి దీపారాయణ చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటికి శుక్రవారం కానీ మంగళవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి ధనుస్సు రాశి.